అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఇంకా దయనీయ పరిస్థితిలోనే ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగి ఏడాది కావస్తున్నా ఆ బాలుడు మాత్రం ఇంకా కోలుకోలేదు. అటు శ్వాస తీసుకోలేడు, అటు అన్నం తినలేక ఆ బాలుడు పడుతున్న బాధ వర్ణనాతీతం. ప్రమాదం జరిగి ఏడాది అవుతున్నా ఇంకా ఆ కుటుంబం కోలుకోకపోగా మరింత దుఃఖంలో కూరుకుపోయింది. ఆసుపత్రి నుంచి శ్రీతేజ్ 6 నెలల కిందట డిశ్చార్జ్ అయ్యాడు. కానీ అతని ఇల్లే ఇప్పుడు దవాఖానగా మారిపోయింది. తండ్రి నర్సయ్యి నిరంతర సపర్యలు చేస్తున్నాడు. శ్రీతేజ్ తనంతట తానుగా అన్నం తినలేడు. అందుకే కడుపులోకి నేరుగా ద్రవాహారాన్ని పంపించేందుకు గ్యాస్ట్రోస్టోమీ పైప్ అమర్చారు. శ్వాస కూడా తీసుకోలేడు. దాంతో గాలి నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్లడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్ పెట్టారు. దీంతో శ్రీతేజ్ ఒంటి నిండా ట్యూబ్లతో పొత్తిళ్లలో పసిబిడ్డలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటున్నాడు. సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ లో అందిస్తారు. రవితేజ, కరెక్ట్ గా ఇదే రోజు శ్రీతేజ్ తన కుటుంబంతో సహా కలిసి సంధ్యా థియేటర్ కి వెళ్లి తన అభిమాన నటుడు అల్లు అర్జున్ సినిమా చూసేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి దుర్ఘటన. ఈరోజు సంవత్సరం కావస్తా ఉంది. బాలుడు ఇంకా మంచం మీదనే ఉండి మంచం మీద నుంచి దిగలేనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం నుంచి తన బాలుడిని చేతిలో పెట్టుకుని కల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి తండ్రి భాస్కర్ ఉన్నాడు. మాట్లాడించే ప్రయత్నం చేయాలి. చాలా అభిమాన హీరో మీరు అల్లు అర్జున్కి. పుష్ప 2 సినిమా పోయినటువంటి సో ఇదే రోజు అనుకుంటా 9:30 ప్రాంతంలో జరిగినటువంటి ఘటన. బాబులో ఏమన్నా మార్పు వచ్చిందా? బాబులో ఒక 10% రికవరీ స్టేజ్ అనేది ఉంది. కొంచెం పిలిస్తే కొద్దిగా హెడ్ మూమెంట్ చేయడం, కొంచెం వాళ్ళ సిస్టర్ ఆడినప్పుడల్లా కొంచెం లైట్గా స్మైల్ ఇస్తున్నాడు. బెడ్ మీద పడుకోబెడితే మొత్తం రౌండ్ తిరుగుతాడు. కాళ్ళు చేతులు అంతా మూమెంట్ చేస్తాడు. అదంతా కొంచెం ఒక 10% రికవరీ అనేది ఉంది. ఇప్పుడు ఫుడ్ తీసుకోవడంలో ఏదన్నా ఇబ్బంది పడుతున్నాడా? ఫుడ్ అంటే ఇప్పుడు స్పీచ్ థెరపీ, సాలోయింగ్ థెరపీ అనేది ఇక్కడ రోజు ఏషియన్కి వచ్చి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా లాస్ట్ 15 days నుంచి. అది ఒక 1 or 2 monthsలో అది ఆ థెరపీ అనేది కంప్లీట్ అయితే అప్పుడు ఫుడ్ ఇవ్వచ్చు అని అంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఫుడ్ సర్వ్ చేస్తున్నారు బాబుకి? పెగ్ ట్యూబ్ ఉంటుంది. ట్యూబ్ నుంచే ఫీడింగ్, మెడిసిన్స్ అంతా ట్యూబ్లో నుంచే ఇస్తాను. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం సెట్ అయినట్టు కనబడుతుందా? మిమ్మల్ని పాపని గుర్తుపడుతున్నాడా? అదే ఒక 10% రికవరీ స్టేజ్ అనేది ఉంది. అసలు గుర్తుపట్టట్లేదు, ఖాళీ చూస్తాడు అంతే. చూసి ఫోకస్ అనేది అప్పుడు కిమ్స్ ఎన్ని రోజుల పాటు ఉన్నాడు, ఎట్లాంటి ట్రీట్మెంట్ చేశాడు, అక్కడ కోలుకున్న తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు? కిమ్స్లో 5 months వరకు ట్రీట్మెంట్ జరిగింది. అప్పుడు కొంచెం వెంటిలేటర్ సపోర్ట్ అవన్నీ ఉండే. అవన్నీ అయిపోయినాక స్టేబుల్ ఉన్నాకనే డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత రియాబ్కి వచ్చాను. రియాబ్లో కూడా 3 months ఉన్నాను. దాని తర్వాత కొంచెం కాళ్ళకు సర్జరీ అది ఇది చేయాలంటే ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్లో సర్జరీ చేయించాను అమీర్పేటలో. దాని తర్వాత అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటి దగ్గర స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, సాలోయింగ్ థెరపీ, ఇంకా వేరే థెరపీస్ అన్నీ ఇంటి దగ్గర చేయిస్తున్నాను. కానీ ప్రాపర్గా ఎవరు కరెక్ట్ చేయట్లేదు. మళ్ళీ లాస్ట్ 15 days బ్యాక్ ఇదే ఏషియన్కి మళ్ళీ వచ్చాను. ఇక్కడ నాకు ఇవన్నీ థెరపీస్ మళ్ళీ నాకు కావాలి అని అడిగితే వాళ్ళు చేస్తాము రండి అంటే నేను డైలీ అప్ అండ్ డౌన్ చేసిన. లాస్ట్ 15 days బ్యాక్కి దిల్రాజ్ సార్కి, అల్లు అర్జున్ మేనేజర్కి ఇద్దరికి రిక్వెస్ట్ పెట్టాను. సార్ ఇది ఇంటి దగ్గర ప్రాపర్గా కరెక్ట్ అవ్వట్లేదు, మళ్ళీ రియాబ్లో జాయిన్ అవుతాను, కొంచెం మీరు సపోర్ట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయండి సార్ అంటే ఇవాళ మార్నింగే నాకు కాల్ చేసి ఇక్కడ మీరు అడిగిన సపోర్ట్కి అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇస్తా అన్నారు. ఇక్కడ రియాబ్లో రేపటి నుంచి జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పారు. మొత్తం కిమ్స్ హాస్పిటల్లో ఎంత బిల్ అయింది ఇప్పటి వరకు? అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఎంతవరకు మీకు ఆర్థిక సహాయం అంది ఉండొచ్చు? అల్లు అర్జున్ టీం ఏదైతే ప్రామిస్ చేశారో 1 crore FD అనేది ఫిక్స్, పిల్లల పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేశారు. దాని మీద 75,000 per month వచ్చేలా ప్రిపేర్ చేసి ఇచ్చారు. కిమ్స్ బిల్ ఎంత అయింది? అప్పుడు వాళ్ళే పే చేసుకున్నారా, మీరేమైనా పే చేశారు? కిమ్స్ బిల్లు నేనేం పే చేయలేదు. అరౌండ్ 75 lakhs అయింది అని తెలుసు నాకు. అది కూడా అల్లు అర్జున్ టీం అనేది మొత్తం వాళ్ళే పే చేస్తారు. ఫస్ట్ నుంచి ఏదైతే సపోర్టింగ్ అడిగామో ఆ సపోర్ట్ ఉన్నందుకు బాబు కొంచెం ఈ స్టేజ్ వరకు తీసుకురానికే సపోర్ట్ చేశారు. మొత్తం ఈ ఇష్యూలో అల్లు అర్జున్ కుటుంబం మీకు సపోర్ట్గా నిలబడిందా? కంటిన్యూ ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే కదా నేను డైలీ ఇవన్నీ చేస్తున్నాను.
స్కీమ్స్లో కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది, రియాబ్కి వచ్చాక కూడా సపోర్ట్ ఉంది. లాస్ట్ 15 days బ్యాక్ ఏదైతే రిక్వెస్ట్ పెట్టానో దానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 6 months కాదు 1 year అయినా ఉంచి బాబు రికవర్ అయ్యేదాకా మేము సపోర్ట్ ఇస్తామని స్టార్టింగ్ నుంచి ఏదైతే చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అప్పుడు సినీ పెద్దలు వచ్చినప్పుడు బాబు ఇష్యూ కొంచెం కోలుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక ఉద్యోగం కల్పిస్తాము, బాబు పేరు మీద కొన్ని crores of rupees మేము డిపాజిట్ చేస్తామన్నారు. ఆ దిశగా ఏమైనా ఆలోచన ఉందా సినీ పెద్దలకు? అదైతే డిపాజిట్ చెప్తున్నారు 2 crores ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పిల్లల ఉద్యోగం అంటే ఇప్పుడు బాబుని నేను చూసుకొని ఉండాల్సిందే. ఇక్కడ బాబుని చూడడానికి ఎవరు, నేను జాబ్కి వెళ్తే బాబుని ఎవరు చూడలేరు. బాబుకి ఏంటంటే 24/7 ఎంబడి ఉండి చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇంకా ఏం జాబ్ చేయట్లేదు. ఇదే ఘటనలో మీ భార్య చనిపోవడం జరిగింది, చిన్న పాప బయలక్క బయటపడింది, బాబు మాత్రం ఇట్లా సిచ్యువేషన్. అసలు కళ్ళారా చూస్తూనే కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చింది. సంవత్సరం పాటు మీరు అనుభవించినటువంటి నరకయాతన, అసలు ఎవరు దీనికి బాధ్యులు అంటారు మీరు? అది ఇప్పుడు భార్య లేదు కాబట్టి బాబునన్నా రికవర్ చేసుకొని మంచి చేసుకోవాలనే ఈ 1 year నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు రిహాబ్ది కూడా అందుకే కంటిన్యూ చేసుకుంటున్నాను. రిహాబిలిటేషన్ లో మళ్ళీ పెట్టి ట్రీట్మెంట్ చేపిస్తామంట, మళ్ళీ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ. ఇంట్లో ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ అవైలబుల్ ఉండకుండా కొంచెం పైన చేసినట్టు అయిపోతుంది. 3 monthsలో కూడా ఎంత ఒక 10% రికవర్ ఛాన్సే వచ్చింది. ఇక్కడ ఉంటే వేరే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళు ఫిజియో కానీ స్పీచ్, స్వాలోయింగ్, ఇంకా వేరే థెరపీస్ అన్నీ కలిపి చేసి ట్రై చేస్తే మనకు కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఓకే, ఫుడ్ విషయంలో అన్ని బాడీకి ఇప్పుడు పడుతున్నాయా? మనం తినే ఫుడ్ లాగానే తింటున్నాడా? స్పెషల్ ఫుడ్ ప్రోటీన్స్ ఏమన్నా? లేదు, అంత లిక్విడ్ ఫుడే. అట్లా దాల్ వాటరు, ప్రోటీన్ పౌడర్స్, మిల్క్, అట్లా పెక్ ట్యూబ్ నుంచి పర్ 3 hours 200 mlగా ఇస్తాను. ఎవ్రీ 3 hours 200 ml. ఇప్పుడు బాడీలో పార్ట్స్ అన్ని సెట్ అయిపోయినట్టనా? అప్పుడు కొన్ని డ్యామేజ్ అయ్యాయి, సర్జరీ చేయాల్సి వచ్చింది అని? డ్యామేజ్ అనేది ఎక్కడా లేదు. కాంట్రాక్ట్స్ వచ్చి కాళ్ళు ఫోల్డింగ్ చేసుకుంటుండే, మొత్తం దగ్గరికి పెట్టుకుంటుండే. అయితే కిమ్స్ డాక్టరు ఆస్టర్ ప్రైమ్ డాక్టర్కి రెఫర్ చేశారు. అక్కడ వెళ్ళి ఆ సర్జరీ చేసుకున్నాక కాళ్ళు మొత్తం స్ట్రైట్ అయిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్ పెడుతున్నాడు. కాంట్రాక్ట్స్ అనేది మొత్తం తగ్గింది. ఇప్పుడు మొత్తం ఫిజియో అవన్నిటి మీద ఫోకస్ చేసి కొంచెం ఎక్కువ చేస్తే కొంచెం రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇంకా బాబులో ఏమేమి లోపాలు కనబడుతున్నాయి, ఇంకా ఇది రికవరీ కావాలి అని? అంటే ఇంకా స్టాండింగ్ పొజిషన్ లేదు. ఇంకా స్టాండింగ్ అంటే ఇప్పుడు నిలబడి చేయాలంటే ఆయనకు స్ట్రెంగ్త్ కావాలి. ఆ స్ట్రెంగ్త్ అనేది ఫిజియో చేసుకుంటూ ఆ స్ట్రెంగ్త్ వస్తే మనం నిలబెట్టడం. ఇప్పుడు నిలబెట్టి ఓన్లీ 3-4 అడుగులు వేస్తున్నాము, కానీ అది అయినంతలో ఆయన నడు సపోర్ట్ తీసుకొని చేస్తున్నాం. అది రావాలంటే కొంచెం ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ఈ సంవత్సరం కాలంలో అల్లు అర్జున్ ఎప్పుడైనా వచ్చి బాబుని పలకరించి పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నాడా? అదే అప్పుడు కిమ్స్కి హాస్పిటల్కి వచ్చారు. దాని తర్వాత వాళ్ళ మేనేజర్సే నాకు కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ఫోన్ చేసినప్పుడు బాబు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నారు, ఇంకే ఇంట్లో ఏం చేస్తున్నారు, కాంతారావు సార్ అని ఉన్నారు, అతను నాకు రెగ్యులర్గా కాల్ చేసి టచ్లో ఉంటారు. అల్లు అర్జున్ కానీ అరవింద్ కానీ వీడియో కాల్ చేసి బాబుతో మాట్లాడించే ప్రయత్నం అదైతే ఏం చేయలేదు సార్. మేము ఏదైతే రిహాబ్లో చూసి వెళ్ళారు, అప్డేట్స్ తీసుకుంటున్నారు. రిహాబ్కి ఇక్కడ వచ్చి కంటిన్యూగా ఉంది, వాళ్ళు చూసుకుంటున్నారు కాంతారావు అనే మేనేజర్ ద్వారా. ఇప్పుడు ఇక్కడ రిహాబ్కి వచ్చిన తర్వాత ఏ రకమైన ట్రీట్మెంట్ కావాలి బాబుకి? అదే ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, స్వాలోయింగ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ప్రోగ్రెస్ డెవలప్మెంట్స్ అవన్నీ ఒక్కొక్కటి చేస్తుంటే అనేది డెవలప్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు. కిమ్స్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ వచ్చిందా? కిమ్స్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం ఉంది, ఇంటికి వెళ్ళినాక కొంచెం ఓకే అనిపించింది. కానీ ఈ స్పీచ్ ఇవన్నీ థెరపీస్ ప్రాపర్గా కావట్లేదు. అందుకే మళ్ళీ ఇక్కడ రిహాబ్కి వచ్చాను. బాబు అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నాడా ట్రీట్మెంట్కి? స్పీచ్ థెరపీ కానీ ఫుడ్ కానీ? కొంచెం స్ట్రగుల్ అవుతాడు, కానీ బేర్ చేసుకుంటున్నా ఆయన. పాతవేం బాబు గుర్తుండవు కదా? పాతది ఏం గుర్తులేదు సార్, అసలు ఏమీ గుర్తులేదు. మేబీ డాక్టర్స్ ఏమంటున్నారంటే మేబీ బార్న్ బేబీ లెక్క బార్న్ బేబీ లెక్క కావచ్చు, అట్లా చూసుకోవాలి అని చెప్తున్నారు సార్. ఓకే, పాప ఎలా ఉంది? పాప ఓకే ఉంది, స్కూల్కి వెళ్తుంది, ఓకే ఉంది సార్. పాప ఏం డిస్టర్బ్ అవ్వలేదు కదా ఇష్యూ? ఏం డిస్టర్బ్ లేదు, స్కూల్కి వెళ్తుంది, బాగానే ఉంటుంది. సో రికవరీ ఎప్పటిలోపు అవుతాడని ఫైనల్గా చెప్తా ఉన్నారు డాక్టర్. మొత్తం కంప్లీట్గా శ్రీతేజ్ నిలబడి నడిచేటువంటి స్థితి ఎంత టైం పడుతుంది చెప్పండి? అది ఏంటంటే లోపటి నుంచి రావాలంటున్నారు. మనం ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసేది అంతా చేస్తూనే ఉండాలి. ఎప్పుడు రెస్పాండ్ అనేది ఎవరు చెప్పలేము అని చెప్తున్నారు. మన ప్రయత్నం మనం చేయాలి, హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేయాలి. ఎప్పుడు సెట్ అవుతాడని అది చెప్పలేము. ఇది అనేది కంటిన్యూ చేసుకుంటుంటే రిజల్ట్ రావచ్చు. ఆర్థికంగా మీరు ఎట్లా సస్టైన్ అవుతున్నారు?
అదే అయితే ఇన్కమ్ నాకు వాళ్ళు అల్లు అర్జున్ టీం నాకు ఏదైతే ట్రీట్మెంట్ పరంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ, మీరు ఇంట్లో ఖర్చులు, పాప స్కూల్, మంత్లీ 75,000 వచ్చేలా సెట్ చేశారు, ఇంట్రెస్ట్ వచ్చేలా సెట్ చేశారు, దాంతోనే నడిపిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. కుటుంబం ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. ఇప్పటికీ మేము రోడ్డు మీదనే బతుకుతూ ఉన్నాము. ఈ సంవత్సరం పాటు మాకు ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ కుటుంబానికి, అల్లు అర్జున్ కార్యాలయానికి సమాచారాన్ని షేర్ చేస్తూ ఉన్నాము. సుమారు కిమ్స్ హాస్పిటల్లో 70 నుంచి 75 లక్షల వరకు ఖర్చు వచ్చింది. ఇదంతా కూడా అల్లు అర్జున్ కుటుంబమే భరించింది. మేము ఎక్కడ కూడా ఒక రూపాయి పెట్టుకోలేదు. ఇప్పుడు బేగంపేటలో ఉన్నటువంటి ఏషియన్ రీహాబిలేషన్ సెంటర్కి తీసుకొచ్చాము. కొంత అతనిలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఒక 3% చేంజ్ వచ్చింది. ఇంకా తనంతలా తాను నడిచేటువంటి స్టెబిలిటీ కావాలి, ఆ ఎనర్జీ కావాలి అంటూ మాత్రం తన తండ్రి భాస్కర్ చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.